హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే చామగడ్డల పులుసు ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ముందుగా ఇక్కడ ఒక పావు కిలో వరకు చామగడ్డలు అయితే తీసుకున్నాను. అవైతే ముందుగా మంచిగా కడుక్కొని ఉడికించుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చామగడ్డలు అయితే మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం మంచిగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో తీసుకొని నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మంచిగా అయితే ఉడికించుకోవాలి. కుక్కర్లో వేసి అయినా ఉడికించుకోవచ్చు. ఒక 2 లేదా 3 విజిల్లు పెడితే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. కొత్తగా ట్రై చేసి చూస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా తినాలనిపిస్తుంది, ఎందుకంటే ఈ చామగడ్డల పులుసు అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మనము ఉడికించుకున్న తర్వాత పైన పొట్టు అయితే తీసేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముందుగా ఇలానే ఒకటి తర్వాత ఒకటి అన్నీ అయితే చామగడ్డల పొట్టు అయితే తీసేసుకోవాలి. ఇక్కడ మనం మంచిగా ఉడికించుకుంటేనే చామగడ్డల పొట్టు అనేది చాలా ఈజీగా వస్తుంది. చాలా ఈజీగా అయితే ఈ చామగడ్డల పులుసు 10 నిమిషాలలో అయితే చేసేసుకోవచ్చు. కానీ కొంచెం ఉడకబెట్టడం అయితే ఒక 5-10 నిమిషాలు లేట్ అవుతుంది కాబట్టి చాలా సింపుల్గా అయితే ఇంట్లో తొందరగా అయిపోతుంది. ఇలా ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం మరీ పెద్దగా అయితే ఉంచుకోకూడదు. ఇక్కడ అలాగే ఇంకో గిన్నె తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మీరు కొంచెం చామగడ్డలు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవచ్చు. ముందుగా చామగడ్డల పులుసు చేసుకోవడానికి ఒక 4 పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ చామగడ్డల పులుసు చేసేటప్పుడు అయితే స్టవ్ అయితే హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా అయితే కర్రీ అయితే చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు అలాగే పచ్చిమిర్చి గోలేంత వరకు అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడగా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చామగడ్డ పులుసులో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ చామగడ్డ పులుసులోకి మనకి ముందుగా పులుసు అయితే కావాలి కాబట్టి కొంచెం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న చామగడ్డ ముక్కలు అయితే ఇందులో వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు అయితే కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ముక్కలు వేసాం కాబట్టి చామగడ్డ ముక్కలు కొంచెం ఆయిల్ అనేది పడుతుంటుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ముందుగా ఇక్కడ చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఆ చింతపండులో ఉన్న రసం అయితే తీసుకోవాలి. ఎందుకంటే చామగడ్డ పులుసులో అయితే చింతపండు రసం కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పుల్లగా ఉంటుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే చింతపండు రసం అయితే తీసుకోవాలి. ముందుగానే మనం ఒక గిన్నెలో చింతపండు రసం తీసుకొని చామగడ్డ ముక్కలు వేసాం కదా, అవి కాస్తంత గోలేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఉప్పు కారం అయితే వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. కొంచెం చామగడ్డలు కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం దొడ్డుప్పు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ దొడ్డుప్పు లేని వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ సన్నపప్పు అయితే వేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం చింతపండు రసం వేసుకుంటున్నాం కాబట్టి అది మరిగేంత లోపు దొడ్డుప్పు అయితే కరిగిపోతుంది కాబట్టి ఇక్కడ కొంచెం దొడ్డుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి దొడ్డుప్పు అయితే వేసుకున్నాను. దొడ్డుప్పు లేని వాళ్ళు స్కిప్ చేసి సన్నపప్పు అయితే వేసుకోవచ్చు. ముందుగా మనం ఇక్కడ చింతరసం అయితే తీసుకున్నాం కదా, అది ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ మనం కాసేపు అయితే మరిగించుకోవాలి. ఎందుకంటే చామగడ్డలకి ముక్కకు అనేది చింతపండు రసం అయితే పట్టుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది. ఇక్కడ మీరు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. అలాగే మనం ముందుగా పోపులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అలాగే లాస్ట్లో ఇలా కరివేపాకు వేసుకుంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్లో ఇలా వేసుకోవాలి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరందరూ తప్పకుండా చూడండి. అన్ని వీడియో చూసి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. లాస్ట్లో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్పు తక్కువగా ఉంటే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు, మరీ ఉప్పు ఎక్కువగా వేసుకోకూడదు. పులుసు ఒక 2-3 నిమిషాలు అయితే మరగాలి. ఆ తర్వాత కొంచెం నువ్వుల పొడి అయితే వేసుకోవాలి. ఈ నువ్వుల పొడి వేసుకుంటే పులుసు చిక్కగా ఉంటుంది, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.
ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. చాలామంది నువ్వుల పొడి అయితే వేసుకోరు, కానీ లాస్ట్లో కొంచెం నువ్వుల పొడి వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. వేడివేడిగా చామగడ్డల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. ఒక 10 నిమిషాల పాటు అయితే పులుసు అయితే మరిగించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ విధంగా లాస్ట్కి టేస్ట్ చూస్తే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఆకు వేసుకుంటే ఆ టేస్టే వేరే ఉంటుంది. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే ఉంచుకోవాలి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.